Good morning. Today's topic is architecture of TMS 320C 50 DSP processor. Okay, so this is the processor. This is the architecture for TMS 320C 50 processor. Okay, this is fabricated by using CMOS technology. సో ఈ టీఎంఎస్ 320C 50 సిరీస్ 50 డిఎస్పి ప్రాసెసర్ని CMOS టెక్నాలజీ ఫ్యాబ్రికేట్ చేశారండి. ఓకే, it is fabricated in CMOS technology, right? And then it is a fixed point. It is a fixed point processor, 16-bit processor, right? ఆల్రెడీ మనం చూసామమ్మా, మనకి ప్రాసెసర్స్ ఫిక్స్డ్ పాయింట్, ఫ్లోటింగ్ పాయింట్ అంటే రెండు రకాలుగా ఉంటున్నాయండి, రైట్? అయితే ఈ టీఎంఎస్ 320C 50 ప్రాసెసర్ అనేది 16-bit ఫిక్స్డ్ పాయింట్ ప్రాసెసర్ అనమాట. ఓకేనా? అది మనం చూసామండి నిన్న క్లాస్లో. టీఎంఎస్ 320C 50 ఇది మనకి ఏంటి అంటే ఫిక్స్డ్ పాయింట్ డిఎస్పి. అలాగే టీఎంఎస్ 320C 54X ప్రాసెసర్ అనమాట. ఇది కూడా 16-bit ఫిక్స్డ్ పాయింట్ డిఎస్పి ప్రాసెసర్ అనమాట. అలాగే టీఎంఎస్ 320C 55X సిరీస్, ఇది కూడా 16-bit ఫిక్స్డ్ పాయింట్ డిఎస్పి ప్రాసెసర్. కాబట్టి టీఎంఎస్ 320C 5X సిరీస్లో ఉన్న అన్ని ప్రాసెసర్స్ కూడాను 16-bit ప్రాసెసర్స్, ఫిక్స్డ్ పాయింట్ అర్థమెటిక్ ఇవి ఫాలో అవుతాయి అన్నమాట. ఓకే, సో ఫిక్స్డ్ పాయింట్ అర్థమెటిక్ అనేవి ఇవి పెర్ఫామ్ చేస్తాయి అన్నమాట. అయితే ఇందులో టీఎంఎస్ 320C 50 ఆర్కిటెక్చర్ కదమ్మా ఇది. ఈ ప్రాసెసర్ ఇట్ రన్స్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 40 MHz. ఇట్ రన్స్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 40 MHz, రైట్? ఇది ఆర్కిటెక్చర్ అనమాట టీఎంఎస్ 320C 50 డిఎస్పి ప్రాసెసర్కి, రైట్? దీని యొక్క సింగిల్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ టైం వచ్చేటప్పటికి 50 నానోసెకండ్స్. ఓకే, ఒక సింగిల్ ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇట్ టేక్స్ 50 నానోసెకండ్స్ టైం. సో వెరీ ఫాస్ట్ డివైస్ అనమాట ఇది, రైట్? సో మనం చెప్పుకున్నామండి, ఆర్కిటెక్చర్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఆర్కిటెక్చర్స్ ఒకటి ఏంటి అంటే, మూడు రకాలుగా ఉంటాయి ఆర్కిటెక్చర్స్ అనేవి. ఒకటి ఏంటి అంటేనేమో వాన్ న్యూమాన్ ఆర్కిటెక్చర్, అండ్ సెకండ్ వన్ ఈజ్ హార్వర్డ్ ఆర్కిటెక్చర్. ఓకే, అండ్ థర్డ్ వచ్చేప్పటికి ఏంటంటే VLIW ఆర్కిటెక్చర్. అది మనం మూడు రకాలు చెప్పుకున్నాం ఆర్కిటెక్చర్స్లో. అయితే ఈ టీఎంఎస్ 320C 50 ప్రాసెసర్ అనేది హార్వర్డ్ ఆర్కిటెక్చర్ని ఫాలో చేస్తుంది అనమాట. ఓకేనండి, దిస్ ఆర్కిటెక్చర్ ఇస్ బేస్డ్ ఆన్ హార్వర్డ్ ఆర్కిటెక్చర్, రైట్? అయితే ఇందులో అడ్వాంటేజ్ ఏంటి అంటే, హార్వర్డ్ ఆర్కిటెక్చర్తో పాటుగాను దీంట్లో మనకి ఆన్ చిప్ పెరిఫరల్స్ ఉన్నాయమ్మా. చూడండి, ఇక్కడ ఆన్ చిప్ పెరిఫరల్స్ ఉన్నాయి, తర్వాత ఆన్ చిప్ మెమొరీ ఉందన్నమాట. ఓకే, ఆన్ చిప్ మెమొరీ ఉంది, ఆన్ చిప్ పెరిఫరల్స్ ఉన్నాయండి దీనికి. సో టీఎంఎస్ 320C 50 ప్రాసెసర్ డిఎస్పి ప్రాసెసర్ అన్నది హార్వర్డ్ ఆర్కిటెక్చర్తో ఉన్నా సరే ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ హార్వర్డ్ ఆర్కిటెక్చర్. హార్వర్డ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అంటే, మనకి డేటా బస్, ప్రోగ్రామ్ బస్ ఇదిగోండి సపరేట్గా ఉంటుంది. ఓకేనా, సపరేట్గా ఉంది. ప్లస్ మెమొరీ అనేది డివైడ్ అయిపోయి ఉంటుంది అనమాట. ఓకేనా, ప్రోగ్రామ్ మెమొరీ అండ్ డేటా మెమొరీ కింద, అది ప్రోగ్రామ్ మెమొరీ డేటా మెమొరీ కింద డివైడ్ అయిపోయి ఉంటుంది అనమాట. అయితే దాంతో పాటుగా ప్రోగ్రామ్ మెమొరీ, డేటా మెమొరీతో పాటుగా ఇందులో వచ్చేప్పుడు ఇదిగోండి ప్రోగ్రామ్ మెమొరీ, డేటా మెమొరీ, రైట్? వీటితో పాటుగా ఇంకా మనకి ఇందులో ఏంటి అంటే ఆన్ చిప్ మెమొరీ ఉందమ్మా. ఆన్ చిప్ మెమొరీ ఉంది, అండ్ ఆల్సో ఆన్ చిప్ పెరిఫరల్స్ ఉన్నాయన్నమాట. దీనివల్ల మనకి ఏమవుతుందంటే బాగా రోబస్ట్గా ఉంటుంది డిజైనింగ్ అన్నది అనమాట. ఓకే, ఇందులో మనకి ఏంటి అంటే ఇట్ హ్యాస్ హైలీ స్పెషలైజ్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్. ఇందులో మనకి హైలీ స్పెషలైజ్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్స్ ఉన్నాయి. వీటి వల్ల ఏంటి అంటే ఎగ్జిక్యూషన్ స్పీడ్ బాగా పెరుగుతుందండి. ఓకే, సో మల్టిపుల్ ఆపరేషన్స్ కూడాను సింగిల్ ఆపరెంట్తో మనకు వర్క్ అవుతాయి అనమాట. వాట్ ఇస్ దిస్ ఇన్స్ట్రక్షన్స్తో. ఓకేనమ్మా, అంటే సింగిల్ ఇన్స్ట్రక్షన్ కెన్ పెర్ఫార్మ్ మల్టిపుల్ టాస్క్స్ అనమాట. సో ఆ విధంగా ఇందులో ఉంటుంది. ఎలాగైతే మీకు ఆర్మ్లో ఉంటుందో ఆ విధంగా అనమాట, రైట్? సో దీనివల్ల ఏమవుతుందంటే స్పీడ్ బాగా పెరుగుతుంది. తర్వాత దీన్ని మనము వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఓకేనండి, సో
ఈ డయాగ్రామ్ మనకి ఏం కనిపిస్తుంది అంటే ప్రోగ్రామ్ బస్, రైట్, డేటా బస్ అంటే బస్ స్ట్రక్చర్ ఎలా ఉంది కనబడుతుంది ముందు మనకి. తర్వాత చూడండి అమ్మా, ఇదంతా సిపియురా, ఇదంతా సిపియునే. ఓకే, ఈ టోటల్లీ దిస్ ఈజ్ సిపియు, రైట్. అయితే ఈ సిపియు టోటల్ దిస్ సిపియు, ఈ సిపియులో కూడా మళ్ళీ ఈ సిపియులో మళ్ళీ మనకి ఏంటి అంటే ఆన్ చిప్ మెమరీ ఉంది. ఓకే, తర్వాత సెంట్రల్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్తో పాటుగా పక్కన ఒక ప్యారలల్ లాజిక్ యూనిట్ కూడా ఉంది. ఇట్ ఇస్ ఆక్సిలరీ డివైస్. ఓకే, తర్వాత ప్రోగ్రామ్ కంట్రోలర్, ప్రోగ్రామ్ కౌంటర్, స్టేటస్ కంట్రోల్ రిజిస్టర్స్, హార్డ్వేర్ స్టాక్, అడ్రస్ జనరేటర్ లాజిక్, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్స్. తర్వాత ఇందులో మనకి స్పెషలైజ్డ్ సెట్ ఆఫ్ ఆక్సిలరీ రిజిస్టర్ అర్థమెటిక్ యూనిట్ కూడా ఉందమ్మా. అంటే మనకు రిజిస్టర్ యూనిట్ కూడా ఇందులో మనకు ఉన్నది. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి బాగా రోబస్ట్గా అది వర్క్ చేస్తుంది అనమాట, రైట్. కాంపాక్ట్ డిజైన్, రైట్. ఇందులో వచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us మూవ్ ఆన్ టు బస్ స్ట్రక్చర్, రైట్. ఈ బస్ స్ట్రక్చర్ మనకి ఎలా ఉంటుంది అంటే ఇట్ హ్యాస్ సపరేట్ బస్ ఫర్ ప్రోగ్రామ్ అండ్ ఆల్సో ఫర్ డేటా. ఓకేనండి. దీనివల్ల ఏమవుతుందంటే హై డిగ్రీ ఆఫ్ ప్యారలిజం అన్నది మనకు అవుతుందమ్మా. ఓకేనా, ప్యారల్ ప్రాసెసింగ్ అనేది మనకి బాగా చేయగలుగుతాం అన్నమాట. తర్వాత ఇంకొకటి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే డిఎస్పి అప్లికేషన్స్లో వచ్చేటప్పటికి మనకి ఎలా కావాలి అంటే మల్టిప్లై అండ్ అక్యుములేట్ మ్యాక్ లేయర్ అన్నది చాలా మనం చెప్పుకున్నాము. మల్టిప్లై అండ్ అక్యుములేట్ ఇది మనకి చాలా చాలా ఎక్స్టెన్సివ్గా వర్క్ చేస్తుంది. ఇది చెయ్యాలి. తర్వాత డిఎస్పి అప్లికేషన్స్ మొత్తానికి కూడాను మ్యాక్ అన్నది కావాలి. ఇట్ రిక్వైర్ సింగిల్ సైకిల్ మెమొరీ, సింగిల్ సైకిల్ మల్టిప్లై అండ్ అక్యుములేట్. ఓకేనా అండి. మనకి చాలా డిఎస్పి ప్రాసెస్ అనమాట. మెనీ డిఎస్పి ప్రాసెసర్స్ రిక్వైర్స్ సింగిల్ సైకిల్ మ్యాక్ ఇన్స్ట్రక్షన్. అంటే సింగిల్ సైకిల్లో ఈ మల్టిప్లై అండ్ అక్యుములేట్ అన్నది జరిగిపోవాలన్నమాట. అంటే మనకి డేటా మల్టిప్లై అవ్వాలి, తర్వాత అక్యుములేట్ అవ్వాలి, తర్వాత మెమొరీలోకి మూవ్ కూడా అవ్వాలమ్మా. మెమొరీలోకి మూవ్ కూడా అవ్వాలన్నమాట. ఈ అవుట్పుట్ అనేది మనకి మెమొరీలోకి మూవ్ కూడా అవ్వాలన్నమాట. సో ఇది మనకి చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేసుకోవచ్చు దీనివల్ల, ఇలాంటి బస్ స్ట్రక్చర్ వల్ల అనమాట. ఓకేనండి. సో ఇందులో మళ్ళీ మనకి ఈ ఆర్కిటెక్చర్లో TM320C 5X ఆర్కిటెక్చర్లో డేటా బస్, ప్రోగ్రామ్ బస్ అన్నది 4 రకాల బస్సుల కింద ఉంటుందమ్మా. ఓకే, దర్ 4 టైప్స్ ఆఫ్ బస్సెస్. అదేంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ ప్రోగ్రామ్ బస్, తర్వాత ప్రోగ్రామ్ అడ్రస్ బస్. ఓకేనమ్మా, ప్రోగ్రామ్ బస్, ప్రోగ్రామ్ అడ్రస్ బస్. తర్వాత డేటా రీడ్ బస్, తర్వాత డేటా రీడ్ అడ్రస్ బస్. ఓకేనండి. సో ప్రోగ్రామ్ బస్, ఓకే గమనించడమా, ప్రోగ్రామ్ బస్, ప్రోగ్రామ్ అడ్రస్ బస్, డేటా రీడ్ బస్, డేటా రీడ్ అడ్రస్ బస్. సో మనకి ఇది 4 బస్సెస్ కింద ఇది ఉంటుందమ్మా ఇందులో ఆర్కిటెక్చర్లో. ఓకేనా. అయితే ఇందులో ప్రోగ్రామ్ బస్ని మనం ఏమంటామంటే పీబీ అంటామమ్మా. ప్రోగ్రామ్ బస్ని మనము పీబీ అంటామమ్మా. ప్రోగ్రామ్ బస్ కనిపిస్తుంది మీకు, ఇది ప్రోగ్రామ్ బస్, రైట్. ఈ ప్రోగ్రామ్ బస్ వచ్చేటప్పటికి ఏం చేస్తుంది అంటే ఇట్ క్యారీస్ ద ఇన్స్ట్రక్షన్ కోడ్. ఓకే, ఇట్ క్యారీస్ ఇన్స్ట్రక్షన్ కోడ్. ప్రోగ్రామ్ బస్ అన్నది ఇట్ క్యారీస్ ఇన్స్ట్రక్షన్ కోడ్ అండ్ ఆల్సో ఇమ్మీడియట్ ఆపరెంట్స్ ఫ్రమ్ ప్రోగ్రామ్ మెమరీ టు సిపియు. ఓకే, ప్రోగ్రామ్ మెమరీ నుంచి ఇది ఏం చేస్తుంది, ఇది ఇన్స్ట్రక్షన్ కోడ్ని, తర్వాత ఇమ్మీడియట్ ఆపరెంట్స్ రిక్వైర్డ్ టు పెర్ఫార్మ్ దట్ ఆపరేషన్ రెండింటినీ కూడాను ఇది క్యారీ చేస్తుంది అనమాట. క్యారీ చేసి సిపియు పంపిస్తుందిరా. ఓకే, సో ప్రోగ్రామ్ బస్ క్యారీస్ ఇన్స్ట్రక్షన్ కోడ్ అండ్ immediate operands from program memory to CPU. ఈ పని పెర్ఫామ్ చేస్తుంది ప్రోగ్రామ్ బస్ అన్నది. తర్వాత ప్రోగ్రామ్ అడ్రస్ బస్.
ఏం చేస్తుంది, కావాల్సిన అడ్రస్ని ఓకే మెమరీ నుంచి రీడ్ రైట్ చేస్తుంది అనమాట. ఇది ప్రోగ్రామ్ అడ్రస్ బస్. తర్వాత డేటా బస్, ఓకేనండి. డేటా బస్, ఇది మొత్తం డేటా బస్, ఇట్ హాస్ వెరీ బిగ్ డేటా బస్ అనమాట ఇందులో మనకి, రైట్. సో ఈ డేటా బస్ ఏం చేస్తుంది అంటే ఇట్ కనెక్ట్స్ వేరియస్ ఎలిమెంట్స్ ఆఫ్ డేటా మెమొరీ ఆఫ్ సిపియు టు డేటా మెమొరీ, ఓకేనండి. ఇది అన్నిటినీ కూడా డేటా బస్ అనేది అన్నిటినీ కూడా సిపియు కనెక్ట్ చేసుకుంటూ పోతుందమ్మా. డేటా బస్ అనేది. డేటా అడ్రస్ బస్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ ప్రొవైడ్స్ అడ్రస్ టు యాక్సెస్ డేటా మెమొరీ. ఓకే, డేటా మెమొరీని యాక్సెస్ చేసుకోవడానికి కావాల్సిన అడ్రస్ని ఇది క్యారీ చేస్తుంది అనమాట. డేటా అడ్రస్ బస్. డేటా అడ్రస్ బస్ ప్రొవైడ్స్ అడ్రస్ టు యాక్సెస్ డేటా మెమొరీ స్పేస్, ఓకేనండి. అది ఇది మనకి 4 టైప్స్ ఆఫ్ బస్సెస్ అనమాట, రైట్. తర్వాత సిపియు, ఇందులో మనకి సిపియు ఉంది కదమ్మా, ఇదిగోండి సిపియు. సిపియు వచ్చినప్పటికీ ఇందులో ఏముంటాయి అంటే ఇదిగోండి మళ్ళీ సిపియులో సెంట్రల్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్, సిఏఎల్యు అంటామమ్మా. సిఏఎల్యు అంటామమ్మా. సెంట్రల్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్ ఉంటుంది. తర్వాత ప్యారల్ లాజిక్ యూనిట్ ఉంటుంది. అంటే ఏం లేదమ్మా, సెంట్రల్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట, అంతే, రైట్. ప్యారలల్ లాజిక్ ఉంటుంది, ప్యారలల్ లాజిక్ యూనిట్ ఉంటుంది. తర్వాత ఆక్సిలరీ రిజిస్టర్ అర్థమెటిక్ యూనిట్, ఓకే, ఆక్సిలరీ రిజిస్టర్ అర్థమెటిక్ యూనిట్ ఇది ఉంటుంది. తర్వాత మెమొరీ మ్యాప్ రిజిస్టర్స్ ఉంటాయి. తర్వాత ప్రోగ్రామ్ కంట్రోలర్ ఉంటుంది అనమాట. ఇంతో పాటుగా ప్రోగ్రామ్ కౌంటర్, స్టేటస్ కంట్రోల్ రిజిస్టర్స్, హార్డ్వేర్ స్టాక్, అడ్రస్ జనరేటర్, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్స్, ఇవన్నీ కూడా మనకి సిపియులోనే ఉంటాయి, ఓకేనండి. ఇవన్నీ మనకి సిపియులోనే ఉంటాయి, రైట్. సో ఇప్పుడు మళ్ళీ మనం పర్టికులర్గా మళ్ళీ మనము ఈ సెంట్రల్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్ చూడాలండి ఇప్పుడు మళ్ళీ మనము, రైట్. సెంట్రల్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్ ఇదన్నమాట. సెంట్రల్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్ దీన్ని చూస్తే ఇందులో మనకి మల్టీప్లైర్ ఉందమ్మా, అక్యూములేటర్ ఉందండి, ఓకే, అక్యూములేటర్ బఫర్ ఉందమ్మా, షిఫ్టర్ ఉందమ్మా, ఏఎల్యు ఉందన్నమాట, అర్థమెటిక్ లాజిక్ యూనిట్ ఉందన్నమాట, ఓకేనా. సెంట్రల్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్ లో కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయి, మల్టీప్లయర్, అక్యూములేటర్స్, ఓకే. చెప్పాను మీకు నేను మల్టిప్లై అండ్ అక్యూములేట్, మ్యాక్ అన్నది చాలా ఇంపార్టెంట్ చెప్పాను మీకు నేను, రైట్. మల్టిప్లయర్ అండ్ అక్యూములేటర్, తర్వాత అక్యూములేటర్ కి బఫర్, తర్వాత షిఫ్టర్, ఇట్స్ ఆల్సో కాల్డ్ బ్యారల్ షిఫ్టర్, ఓకే. తర్వాత ఏఎల్యు, ఇవన్నీ మనకి కలిపితే ఇవన్నీ మనకి పార్ట్స్ అనమాట సిఐఎల్యులో, ఓకేనా, కంటెంట్స్, ఓకే. ఇవన్నీ మనకు ఉంటాయి అనమాట ఇందులో మనకి, రైట్. అయితే ఒకసారి మీరు గమనించండి, ఇక్కడ ఇందులో ఉన్న మల్టిప్లైర్ చూసారు, దిస్ మల్టిప్లైర్ ఈజ్ 16/16 ప్యారలల్ మల్టిప్లైర్ అమ్మా. 16/16 బిట్, 16/16 బిట్ ప్యారలల్ మల్టిప్లైర్, ఓకే. అది మనం చెప్పుకున్నాము ఇందాక మనము, ఇట్ ఈ 16 బిట్ ప్రాసెసర్ అని చెప్పుకున్నాము. ఏంటి, టిఎంఎస్ 320C50 ప్రాసెసర్, ఇట్ ఈస్ 16 బిట్ ప్రాసెసర్ అని చెప్పుకున్నాం ఆల్రెడీ మనము, ఓకే. సో ఇది మనకి 16/16 బిట్ ప్యారలల్ మల్టిప్లైర్ ఉంటుంది. తర్వాత అక్యూములేటర్ 32 బిట్ ఉండాలమ్మా అప్పుడు, ఓకే. రెండు 16 బిట్స్ మల్టిప్లై చేస్తే మాక్సిమం 32 బిట్స్ దాకా వస్తుందండి లెంత్. కాబట్టి 32 బిట్ అక్యూములేటర్ ఉండాలి. కాబట్టి 32 బిట్ అక్యూములేటర్ బఫర్ ఉండాలి, ఓకేనామా. తర్వాత అడిషనల్ షిఫ్టర్స్ ఉంటాయి ఇందులో at the output of accumulator and product register, ఓకే. అంటే ఏం లేదు, మల్టిప్లై చేస్తున్నాము, తర్వాత అక్యూములేట్ చేస్తున్నాము. అంటే ఏంటి, మల్టిప్లై చేసిన తర్వాత ఈ ఇంటర్మీడియట్ రిజల్ట్ ని మన లిస్టులో సేవ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇలా మల్టిప్లై అయిన తర్వాత మొత్తం అన్ని ఏం చేయాలి, మనము యాడ్ చేయాలి, అక్యూములేట్ చేసుకోవాలన్నమాట, ఓకేనండి. సో ఇట్ నీడ్స్ అడిషనల్ షిఫ్టర్స్ at output of both the accumulator and product register. ప్రొడక్ట్ రిజిస్టర్ కి అక్యూములేటర్ కి అవుట్పుట్ లో మనకి ఖచ్చితంగా షిఫ్టర్స్ అనేవి ఉంటాయి ఇందులో, ఓకేనండి. తర్వాత ఈ 16/16 బిట్ మల్టిప్లై చెప్పన్నాం కదమ్మా, ఈ మల్టిప్లై అనేది సైన్డ్ బిట్ కానీ అన్సైన్డ్ బిట్ కానీ ఏదైనా సరే ఇది మల్టిప్లై చేస్తుంది, రైట్. అయితే ఇది 16 బిట్ టెంపరీ రిజిస్టర్ అని చెప్పి చూసారు, చెప్పాను మీకు నేను. రెండు 16 ఇప్పుడు మల్టిప్లై
అండ్ అక్యుములేట్ చెప్పుకున్నాం కదా, మల్టిప్లై అండ్ అక్యుములేట్ అని చెప్పుకున్నాము. సో ఇప్పుడు మనం మల్టిప్లై చేసిన తర్వాత ఏం చేయాలి, వాటిని యాడ్ చేసుకుంటూ పోవాలి. అంటే ఇక్కడ మనకి ఏం కావాలి, ఇక్కడ మనకి అంటే టెంపరరీ రిజిస్టర్స్ కావాలమ్మా. మనం వాటిని ఏమంటామంటే టిఆర్ఈజీ అంటామన్నమాట, టెంపరరీ రిజిస్టర్స్ అంటామన్నమాట. టెంపరరీ రిజిస్టర్స్, టిఆర్ఈజీ, టెంపరరీ రిజిస్టర్స్ అంటామండి. ఓకేనా, వి కాల్ దెమ్ టిఆర్ఈజీ. ఓకే, we call them TREG. These are TREG, temporary registers అన్నమాట. ఓకే, ఇవి మనకి కావాల్సి ఉంటుంది, రైట్. తర్వాత కమింగ్ టు, అయితే మల్టిప్లై అండ్ అక్యుములేట్ అయిన తర్వాత ఫైనల్ రిజల్ట్ వచ్చేటప్పటికి ఇట్ విల్ స్టోర్ ఇన్ అక్యుములేటర్ ఓన్లీ. ఓకేనా, ఫైనల్ రిజల్ట్ వచ్చేటప్పటికి ఇట్ విల్ స్టోర్ ఇన్ అక్యుములేటర్ ఓన్లీ అనమాట. ఓకేనండి, రైట్. తర్వాత ప్యారలల్ లాజిక్ యూనిట్, ఇది మనకి సెకండ్ లాజికల్ యూనిట్ అనమాట. ఓకేనా, ఇట్ ఆల్సో ఎగ్జిక్యూట్స్ లాజికల్ ఆపరేషన్స్, బట్ వితౌట్ ఎఫెక్టింగ్ డేటా ఇన్ అక్యుములేటర్. అక్యుములేటర్లోని డేటాని ఎఫెక్ట్ చేయకుండా ఇది లాజికల్ ఆపరేషన్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, ఎట్లాంటివి అంటే సెట్, క్లియర్, టెస్ట్, టాగుల్, ఇట్లాంటివి అనమాట. ఓకేనా, సెట్, క్లియర్, టాగుల్, టెస్ట్, టాగుల్ మల్టిప్లయర్ బిట్, కంట్రోల్ రిజిస్టర్స్, ఇట్లాంటివన్నీ కూడా అనమాట, రైట్. సో ఈ ప్యారలల్ లాజిక్ యూనిట్ ఏం చేస్తుంది, దిస్ ప్యారలల్ లాజిక్ యూనిట్ ఇస్ సెకండ్ లాజికల్ యూనిట్. ఓకేనా, ఇట్ ఆల్సో ఎగ్జిక్యూట్స్ లాజికల్ ఆపరేషన్స్, బట్ వితౌట్ ఎఫెక్టింగ్ కంటెంట్స్ ఇన్ అక్యుములేటర్. అక్యుములేటర్లోని కంటెంట్స్ ని ఎఫెక్ట్ చేయకుండా ఇది లాజికల్ ఆపరేషన్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంటుంది అనమాట. ఓకేనమ్మా. తర్వాత కమింగ్ టు ఆక్సిలరీ రిజిస్టర్ అర్థమెటిక్ యూనిట్, ARAU, ఆక్సిలరీ రిజిస్టర్ అర్థమెటిక్ యూనిట్. ఇందులో ఏముంటాయి అంటే ఇట్ కంటైన్స్ 8 రిజిస్టర్స్ అనమాట. AR0 నుంచి AR7 వరకు అనమాట. ఓకేనా, AR0 టు AR7, రైట్. అయితే ఇవన్నీ కూడా ఏంటి అంటే 16 బిట్ రిజిస్టర్స్ లెంత్ అనమాట, 16 బిట్ లెంత్ అనమాట. రిజిస్టర్స్ అన్ని కూడాను 16 బిట్ రిజిస్టర్సే, రైట్. అయితే ఇవి మన రిజిస్టర్స్ ఎందుకు పనికి వస్తున్నాయి, ARAU, ఆక్సిలరీ రిజిస్టర్ అర్థమెటిక్ యూనిట్. ఇందులో మనకి ఎన్ని ఉంటున్నాయమ్మా, వీ హ్యావ్ 8 రిజిస్టర్స్ అనమాట. ప్రతి రిజిస్టర్ కూడాను 16 బిట్ లెంత్ ఉంటుంది అనమాట. ఇది ఎందుకు ఉపయోగిస్తున్నాం మనము అంటే టెంపరరీ స్టోరేజ్ ఆఫ్ డేటా కోసం ఉపయోగిస్తున్నాం రా. అంటే నేను చెప్పని చూసాను ఇందాక TREG అన్నాం కదా, అంటే మల్టిప్లై అండ్ అక్యుములేట్ చేస్తున్నప్పుడు మనకి ఇంటర్మీడియట్ డేటాస్ ఏం చేయాలి, ఒక టెంపరరీ TREG టెంపరరీ రిజిస్టర్ లో స్టోర్ చేసుకోవాలి కదమ్మా. సో ఈ ఆక్సిలరీ రిజిస్టర్ అర్థమెటిక్ యూనిట్లు ఇవన్నీ ఉంటాయి అన్నమాట, TREG ఉంటుందన్నమాట. ఓకేనా అండి. సో ఈ ఆక్సిలరీ రిజిస్టర్స్ ఈస్ కనెక్టెడ్ టు ఆక్సిలరీ రిజిస్టర్ అర్థమెటిక్ యూనిట్. ఓకే, అంటే ఏం లేదు, ఈ ఆక్సిలరీ రిజిస్టర్ అర్థమెటిక్ యూనిట్ లోనే ఇవి ఉంటున్నాయమ్మా. ఇట్ కంటైన్స్ 8 రిజిస్టర్స్ అనమాట. ఎందుకు ఉపయోగిస్తాం మనము, టెంపరరీ స్టోరేజ్ ఆఫ్ డేటా కోసం మనం ఉపయోగిస్తున్నాం అనమాట, రైట్. అయితే ఈ టెంపరరీ రిజిస్టర్స్ దగ్గర నుంచి CALU, ఓకేనమ్మా, CALU సెంట్రల్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్ కి మనకి కనెక్షన్స్ ఉంటుంది అనమాట. వల్ల ఏమవుతుంది అంటే ది కంటెంట్స్ ఆఫ్ దిస్ రిజిస్టర్ కెన్ ఆల్సో బి యూజ్డ్ యాజ్ ఇన్పుట్ ఫర్ CALU. ఓకేనమ్మా, అంటే CALU ఎప్పుడు కూడాను ఈ ఆక్సిలరీ రిజిస్టర్ అర్థమెటిక్ యూనిట్ ని యాక్సెస్ చేసుకోగలుగుతూ ఉంటుంది. ఓకేనండి. తర్వాత నెక్స్ట్ కమింగ్ టు ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్, IR అంటున్నామండి. అంటున్నాం అనమాట. ఇదేం చేస్తుంది అంటే ఏ ఇన్స్ట్రక్షన్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలో ఆ ఇన్స్ట్రక్షన్ యొక్క ఆప్ కోడ్ అనమాట. ఓకేనా, ఆ ఇన్స్ట్రక్షన్ యొక్క ఆప్ కోడ్ నిది హోల్డ్ చేస్తుందమ్మా. ఓకేనండి, ఆ ఇన్స్ట్రక్షన్ యొక్క ఆప్ కోడ్ నిది హోల్డ్ చేస్తుంది అనమాట, రైట్. తర్వాత మెమొరీ మ్యాప్డ్ రిజిస్టర్స్ అని ఉంటాయిరా. ఇదిగోండి, ఇది మెమొరీ మ్యాప్డ్ రిజిస్టర్స్ అని ఉంటుంది అనమాట, రైట్.
ఇందులో వచ్చినప్పటికి ఏంటి అంటే ఇందులో చూడక మనకి ఇట్ కంటైన్స్ 96 రిజిస్టర్స్ అన్నమాట. ఓకేనా, ఇట్ కంటైన్స్ 96 రిజిస్టర్స్ మ్యాప్డ్ టు పేజ్ 0. అంటే పేజ్ 0, పేజ్ 1, పేజ్ 2 ఉంటుంది కదా. సో ఇట్లాగా పేజ్ 0లోనే, ఓకే, పేజ్ 0లోనే 96 రిజిస్టర్స్ ఉంటాయమ్మా. ఓకే, దీస్ ఆర్ మ్యాప్డ్ టు పేజ్ 0, పేజ్ 0 ఆఫ్ డేటా మెమరీ. ఓకేనా అండి, పేజ్ 0 ఆఫ్ డేటా మెమరీ. ఓకే, ఇందులో మనకి అంటే ఇదిగోండి ఈ మెమరీ మ్యాప్ రిజిస్టర్స్లో మనకి ఏముంటాయి, 96 రిజిస్టర్స్ అన్నవి డేటా 96 రిజిస్టర్స్ అన్నవి డేటా మెమొరీకి మ్యాప్ అయి ఉంటాయి అన్నమాట. డేటా మెమొరీకి మ్యాప్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా అండి, ఇంత మనం చెప్పుకున్న చూసారు మనము ఏంటి దీని ఈ ప్రాసెసర్కి ఆన్ చిప్ మెమరీ అని చెప్పుకుంటుందని చెప్పాం కదా, ఇది అన్నమాట. ఓకేనా, ఇందులో మనకి ఆన్ చిప్ మెమరీ అని చెప్పుకున్నాం కదా మనము. ఆన్ చిప్ మెమరీ అండ్ ఆన్ చిప్ పెరిఫరల్స్ ఉంటాయని చెప్పుకున్నాం ఇందాక మనము, రైట్. సో ఇది ఆన్ చిప్ మెమరీ అన్నమాట. ఇందులో 96 రిజిస్టర్స్ పేజ్ 0లో ఉన్న పేజ్ 0కి 96 రిజిస్టర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడాను డేటా మెమొరీని మ్యాప్ చేస్తున్నాయి అన్నమాట. ఓకే, ఇందులో కూడా ఇంకేముంటాయి మనకి, కంట్రోల్ రిజిస్టర్స్ ఉంటాయి. ఇందులోనే మనకి కంట్రోల్ రిజిస్టర్స్ ఉంటాయి, తర్వాత స్టేటస్ రిజిస్టర్స్ ఉంటాయి. ఓకే, టెంపరీ రిజిస్టర్స్ ఉంటాయి, స్టేటస్ రిజిస్టర్స్ ఉంటాయి అన్నమాట. ఈ టెంపరీ రిజిస్టర్స్, స్టేటస్ రిజిస్టర్స్ గమనించండి, కంట్రోల్ రిజిస్టర్స్, స్టేటస్ రిజిస్టర్స్ ఇవి అన్నీ కూడా ఏంటి అంటే, ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే ఈ సిపియుకి మ్యాప్ అయి ఉంటాయమ్మా. సిపియుకి మ్యాప్ అయి ఉంటాయి అన్నమాట. ఇంకా ఇందులో ఏముంటుంది అంటే సీరియల్ పోర్ట్ టైమర్, ఓకే, సాఫ్ట్వేర్ వెయిట్ స్టేట్ జనరేటర్. ఓకేనా, వెయిట్ స్టేట్ అంటే మనలో మనకి ఏముంటాయి మెమరీ మ్యాప్ రిజిస్టర్స్ లో అంటే 96 రిజిస్టర్స్ పేజ్ 0కి మ్యాప్ అయి ఉంటాయి. ఇది ఈ డేటా మెమొరీకి మ్యాప్ అయి ఉంటాయి అనమాట. ఓకేనా, ఈ రిజిస్టర్స్ అన్ని కూడాను, ఈ 96 రిజిస్టర్స్ అన్ని కూడాను పేజ్ 0లో ఉంటాయి. ఇవి డేటా మెమొరీకి మ్యాప్ అయి ఉంటాయి, రైట్. తర్వాత ఇంకా వేటికి మ్యాప్ అయి ఉండొచ్చు అంటే కంట్రోల్ రిజిస్టర్స్, స్టేటస్ రిజిస్టర్స్ అనేవి సిపియుకి మ్యాప్ అయి ఉండొచ్చు. ఓకేనమ్మా, ఉంటాయి అన్నమాట. తర్వాత ఇందులో మనకి సాఫ్ట్వేర్ వెయిట్ స్టేట్ జనరేటర్ కూడా ఉంటుందమ్మా. ఇందులోనే సాఫ్ట్వేర్ వెయిట్ స్టేట్ జనరేటర్ కూడా ఉంటుందన్నమాట ఇందులోనే మనకి, రైట్. సో దిస్ అబౌట్ మెమరీ మ్యాప్డ్ రిజిస్టర్స్. తర్వాత ప్రోగ్రామ్ కంట్రోలర్ పీసీ అంటాం మనం దాన్ని, ప్రోగ్రామ్ కంట్రోలర్. ఓకే, ఇది ఏం చేస్తుంది అంటే ఇందులో లాజిక్ ఉంటుంది అనమాట. ఓకే, ఏ లాజిక్ ఇది అంటే ఇట్ కంటైన్స్ లాజిక్ దట్ డీకోడ్స్ ద ఇన్స్ట్రక్షన్స్. ఓకే, దట్ డీకోడ్స్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ మేనేజెస్ సిపియు పైప్లైనింగ్. ఓకే, మేనేజెస్ సిపియు పైప్లైనింగ్, రైట్. తర్వాత ఈ సిపియు ఆపరేషన్స్ యొక్క స్టేటస్ ని స్టోర్ చేస్తుంది అనమాట. ఈ సిపియు ఆపరేషన్స్ యొక్క స్టేటస్ ని స్టోర్ చేస్తుంది. ఓకేనండి, సిపియు ఆపరేషన్స్ యొక్క స్టేటస్ ని స్టోర్ చేస్తుంది. ఇంకా ఇట్ కంటైన్స్ లాజిక్ సర్క్యూటరీ దట్ డీకోడ్స్ ఆపరేషనల్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఇట్ ఆల్సో మేనేజెస్ పైప్లైనింగ్ ఆఫ్ సిపియు. ఇదంతా జరుగుతుందమ్మా ఇక్కడ. సో ప్రోగ్రామ్ కంట్రోలర్ ఇస్ ద మెయిన్ వన్ ఇన్ దిస్, రైట్. ఇది ఏం చేస్తుంది, ఇది సిపియు యొక్క పైప్లైనింగ్ ని మేనేజ్ చేస్తుంది. ఓకే, సిపియు చేసే ఆపరేషన్స్ యొక్క స్టేటస్ ని ఇది హోల్డ్ చేస్తుంది. తర్వాత ఏ ఆపరేషన్స్ మనం చెయ్యాలో ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేది డీకోడ్ కూడా చేస్తుందిరా. సో ఇట్ విల్ డీకోడ్ ద డేటా, ఇట్ విల్ మేనేజెస్ ద పైప్లైన్, ఇట్ స్టోర్స్ ద స్టేటస్ ఆఫ్ సిపియు. ఓకే, ఇదన్నమాట, రైట్. తర్వాత ఆన్ చిప్ మెమొరీ, ఇందాక చెప్పని చూసారు ఆన్ చిప్ మెమొరీ అని చెప్పనుకొని. ఇందులో మనకి ఏంటి అంటే 64 కిలో వర్డ్ అన్నది ప్రోగ్రామ్ మెమొరీ స్పేస్ ఉంటుంది. 64 కిలో వర్డ్ లోకల్ డేటా మెమొరీ స్పేస్ ఉంటుంది.
64 కిలోవర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ కి సంబంధించింది ఉంటుంది. 32 కిలోవర్డ్ డేటా మెమరీ స్పేస్ సంబంధించి ఉంటుందమ్మా ఇందులో మనకి. ఓకేనండి, ఇది మొత్తం ఆన్ చిప్ మెమరీ టోటల్ గా అనమాట ఇందులో ఉండదు మనకి. రైట్, ఇంకేమవుతుందమ్మా? తర్వాత తర్వాత ఇంకా మనకి ఏముంటాయి ఇందులో అంటే we have on chip peripherals. ఇవి ఏమేమి ఉంటాయి ఆన్ చిప్ పెరిఫరల్స్? ఇందులో రకాలు ఏమేంటి అంటే ఇంటరప్ట్ మాస్కింగ్ కి, తర్వాత హోస్ట్ పోర్ట్ ఇంటర్ఫేస్ కి, ఓకే, క్లాక్ జనరేషన్ కి, ఓకే, టైమర్ కి, హార్డ్వేర్ టైమర్ కి. రైట్, అంటే క్లాక్ జనరేటర్ అంటే ఇందులో మనకి ఇంటర్నల్ గా ఆసిలేటర్ ఉంటుందండి. ఓకే, అండ్ ఆల్సో పిఎల్ఎల్ కూడా ఉంటుంది అనమాట, ఫేజ్ లాక్ లూప్ కూడా ఉంటుంది అనమాట. మనం ఆసిలేటర్స్ కన్నా సరే ఎక్కువ ఫేజ్ లాక్ లూప్స్ ఎక్కువ ఉపయోగిస్తుంటామమ్మా క్రిస్టల్ ఆసిలేటర్ కన్నా సరే. ఎందుకంటే వెన్ ద చిప్ ఈస్ వెరీ వెరీ లార్జ్, ఓకే, దెన్ మనకి ఫేజ్ లాక్ లూప్లో అయితేనే మనకి ఎర్రర్స్ లేకుండా ఉంటుందన్నమాట. రైట్, సో అంటే రీడ్ రైట్ సైకిల్స్ లో డిలే జరగకుండా ఉంటుందన్నమాట. ఓకేనా అండి. తర్వాత హార్డ్వేర్ టైమర్ ఉంటుంది. తర్వాత ఇందాక చెప్పుకున్నాం మనం సాఫ్ట్వేర్ వెయిట్ స్టేట్ జనరేటర్ ఉంటుంది. ఇందులోనే జనరల్ పర్పస్ ఐఓపిస్ ఉంటాయమ్మా. ఓకేనా, జనరల్ పర్పస్ ఐఓపిన్స్ ఉంటాయి. తర్వాత ప్యారలల్ ఐఓ పోర్ట్స్ ఉంటుంది, అండ్ ఆల్సో సీరియల్ ఐఓ పోర్ట్స్, ఈ రెండు ఉంటాయి. సీరియల్ పోర్ట్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఓకేనా, సీరియల్ పోర్ట్ ఇంటర్ఫేస్ ఉంటుంది. టైమ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ ఉంటుంది. ఓకే, తర్వాత హోస్ట్ పోర్ట్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇవన్నీ ఆన్ చిప్ పెరిఫరల్స్ అనమాట. తర్వాత ఇంటరప్ట్ మాస్కింగ్ ఉంటుంది, అండ్ ఆల్సో ఫర్ టెస్ట్ ఎమ్యులేషన్ ఉంటుంది. మొత్తం 10 ఉంటాయి అమ్మా. ఫస్ట్ వన్ ఇస్ క్లాక్ జనరేటర్, హార్డ్వేర్ టైమర్, సాఫ్ట్వేర్ ప్రోగ్రామబుల్ వెయిట్ స్టేట్ జనరేటర్, జనరల్ పర్పస్ ఐఓ పిన్స్, parallel IO pins, serial port interface, time division multiplexing for serial port, host port interface, buffered serial ports, maskable interrupts. ఈ మొత్తం 10 ఉంటాయన్నమాట పెరిఫరల్స్ లో. ఓకేనా అండి, పెరిఫరల్స్ లో ఈ మొత్తము ఈ 10 మనకి ఇందులో ఉంటాయమ్మా. ఓకేనా, సో ఈజ్ అబౌట్ ది ఆర్కిటెక్చర్. ఇందులో మనకి చిన్న చిన్న పాయింట్స్ నేను వదిలేశాను. ఓకే, బట్ అవంత పెద్ద ఇది కాదు, ఇవి మెయిన్ అనమాట బాగాను. ఓకేనా అండి. అండ్ నౌ ఇప్పుడు స్థూలంగా ఇందులో ఫీచర్స్ ఏంటి మొత్తము ఈ TMC20C 5X సిరీస్ లో, ఓకేనా, 50 సిరీస్ లో మనకి ఫీచర్స్ అసలు ఏంటి అంటే ఇది 16-bit CPU చెప్పుకున్నాం మనం. ఓకేనా, సో 16/16-bit మల్టీప్లయర్ ఉంటుంది. ఓకే, ఇది సింగిల్ సైకిల్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఆపరేషన్ మల్టీప్లయర్ ఆపరేషన్ సింగిల్ సైకిల్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. తర్వాత 32-bit అక్యుములేటర్ ఉంటుంది. ఓకే, తర్వాత ఇది టైమ్ డివిజన్ మల్టీప్లెక్స్ సీరియల్ పోర్ట్ ఉంటుంది. హార్డ్వేర్ సాఫ్ట్వేర్ వేస్టేజ్ జనరేటర్ క్యాపబిలిటీ దీనికి ఉంటుంది. ఆన్ చిప్ టైమర్ ఉంటుంది. ఓకే, తర్వాత బఫర్డ్ సీరియల్ పోర్ట్ ఉంటుంది. అలాగే హోస్ట్ పోర్ట్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఫేజ్ లాక్ లూప్ అన్నది ఇందులో ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంటుంది. ఓకే, తర్వాత ఆన్ చిప్ స్కాన్ బేస్డ్ ఎమ్యులేషన్ లాజిక్ అన్నది ఉంటుందమ్మా. ఇది కొద్దిగా అడ్వాన్స్డ్, గుర్తుంచుకోండి అంతే దీన్ని. రైట్, ఇందులో మనకి ఆన్ చిప్ స్కాన్ బేస్డ్ ఎమ్యులేషన్ లాజిక్ ఉంటుంది. తర్వాత ఇది CMOS టెక్నాలజీతో మనం దీన్ని తయారు చేస్తున్నాము. అడ్వాన్స్డ్ హార్వర్డ్ ఆర్కిటెక్చర్ ఉపయోగిస్తున్నాము. అంటే హార్వర్డ్ ఆర్కిటెక్చర్ ప్లస్ ఆన్ చిప్ మెమరీ అండ్ పెరిఫరల్స్ ఇది మనం తీసుకొస్తున్నాము.
ఇది మనకి లో పవర్ డిస్పెషన్ జరుగుతుంది ఇందులో. ఓకేనా, లో పవర్ డిస్పెషన్ ఇందులో జరుగుతుంది, అంటే పార్టిసిపేషన్ తక్కువ ఇందులో మనకి, రైట్. తర్వాత ఇంకోటి ఏంటి అంటే 224 కిలో ఇంటూ 16 బిట్ అడ్రసబుల్ ఎక్స్టర్నల్ మెమరీ స్పేస్ మనం దీనికి యాడ్ చేసుకోవచ్చు. 32 కిలో ఇంటూ 16 బిట్ సింగిల్ యాక్సెస్ ఆన్ చిప్ పెరిఫరీ రోమ్ ఇందులో మనకు ఉంటుంది. అప్ టు 9K ఇంటూ 16 బిట్ సింగిల్ యాక్సెస్ ఆన్ చిప్ ప్రోగ్రామ్ డేటా ర్యామ్. ఓకే, వి కాల్ ఇట్ ఎస్ఏ ర్యామ్ అంటామమ్మా దీన్ని, మనము కాల్ ఇట్ ఎస్ఏ ర్యామ్ అంటున్నాం అనమాట మనం దీన్ని. ఇది ఇందులో ఉంటుంది. ఇవన్నీ మనకి ఇందులో ఉన్న ఫీచర్స్ అనమాట, ఇవన్నీ మనకి ఇందులోని ఫీచర్స్ అనమాట. ఓకేనా అండి. సో దిస్ అబౌట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ TMS320C50 ప్రాసెసర్. ఓకేనా అండి. సో దాని గురించి మొత్తం డేటా ఇక్కడ మీకు నేను ఇచ్చానమ్మా. ఓకేనా అండి. టోటల్ చెప్పున్న డేటానే మొత్తం మీకు ఇందులోనే ఇచ్చాను, ఒకసారి చూడండి వీటిని. ఓకే, తర్వాత సమ్ జనరల్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఏమడుతున్నాడో అది కూడా ఇచ్చానమ్మా. మేము దీనికి సొంతగా రాయాలన్నమాట దీనికి. ఓకే, వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ DSP ప్రాసెసర్స్, ఏమేమి ఉండాలి, DSP ప్రాసెసర్కి ఎటువంటి ఫీచర్స్ ఉండాలి అంటే దే హ్యావ్ మల్టిపుల్ రిజిస్టర్స్ ఎక్కువ ఉండాలి. సో దట్ డేటా ఎక్స్చేంజ్ ఫ్రమ్ రిజిస్టర్ టు రిజిస్టర్ ఇస్ వెరీ ఫాస్ట్. సో మల్టిపుల్ రిజిస్టర్స్ ఉండాలి. తర్వాత DSP operations require multiple operands simultaneously. So that processor should have multiple operands fetch capability. సొంతగా రాసుకోవడం ఇది, రైట్, ఉండాలి. తర్వాత సర్క్యులర్ బఫర్స్, తర్వాతనేమో సర్క్యులర్ షిఫ్ట్ ఆపరేషన్ కోసం అని చెప్పేసి అనమాట, ఇందులో ఉండాలి. ఓకే, మల్టిప్లై అండ్ అక్యుములేట్ ఆపరేషన్ ఫాస్ట్గా జరగాలి, రైట్. తర్వాత జంప్ షిఫ్ట్ ఆపరెంట్స్ చాలా ఎఫిషియెంట్గా జరగాలి. ఓకే, అండ్ ఇంటరప్ట్ హ్యాండ్లింగ్ అన్నది ఎఫిషియెంట్గా ఉండాలి. సో ఇవన్నీ మనకి ఏంటి అంటే దీస్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ DSP ప్రాసెసర్. ఇవి మనకి ఉండాలన్నమాట, రైట్. ఇవే కాకుండా మనం నిన్న ఒకటి చెప్పుకున్నామండి, ఆర్కిటెక్చర్ ఫీచర్స్ ఎలా ఉండాలి, ఎగ్జిక్యూషన్ స్పీడ్ ఎలా ఉండాలి, టైప్ ఆఫ్ అర్థమెటిక్ ఎలాంటివి ఉపయోగించి తీసుకోవాలి, వర్డ్ లెంత్ ఎలాంటివి ఉపయోగించి తీసుకోవాలి అన్న కూడా మీరు యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ కాన్సెప్ట్, ఈ పాయింట్స్ కూడా ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలి ఇందులో. ఓకేనా. నౌ ఇవి జనరల్ క్వశ్చన్స్ అండి. ఓకే, అండ్ వాట్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ ప్రోగ్రామబుల్ DSPs. ఓకే, ప్రోగ్రామబుల్ DSPs యొక్క అప్లికేషన్స్ ఏంటేంటి అని చెప్పేసి అనమాట. ఆల్రెడీ ఇది నేను మీకు ఇంట్రొడక్షన్ అప్పుడు చెప్పామమ్మా. ఓకే, అప్లికేషన్స్ ఎక్కడెక్కడో మనం చెప్పామండి, ఎక్కడ ఉపయోగిస్తాం వీటిని అని చెప్పేసి. ఓకేనా, ఒకసారి చూడండి మెటీరియల్. సి హియర్, ఫస్ట్ పేజ్ చెప్పుకున్నాం మనం, అది డిజిటల్ ఆడియో ప్రాసెసింగ్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్లోను, డేటా కమ్యూనికేషన్స్లోను. ఓకే, తర్వాత 3D గ్రాఫిక్స్లోను, ఇమేజ్ ప్రాసెసింగ్కి, నెట్వర్కింగ్లోను, టెలికమ్యూనికేషన్స్లోను. ఓకేనండి, ఇలా మనం వీటన్నిటిని ఉపయోగిస్తూ ఉన్నాము. దాని గురించి మీరు కొద్దిగా ఎలాబొరేట్గా సొంతగా రాయడమే. ఓకే, ఏమైనా ఎలా కూడా కొద్దిగా అక్కడ యాడ్ చేసి ఇచ్చానమ్మా మీకు నేను. ఒకసారి మెటీరియల్ చూడండి ఒకసారి, రైట్. ఓకే, తర్వాత మనం ఇక్కడ ఫీచర్స్ ఆఫ్ TMS320C5X ప్రాసెసర్స్. ఫీచర్స్ అసలు ఏంటి. ఓకే, ఇప్పుడే మనం చెప్పుకున్నాం వాటిని, ఫీచర్స్ ఏంటేంటో, రైట్. ఈ టాపిక్ ఇప్పుడే చెప్పుకున్నాము మనము. అండ్ దెన్ అడ్రసింగ్ మోడ్స్. ఓకే, అడ్రసింగ్ మోడ్స్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆల్రెడీ మీకు తెలిసిందే కాబట్టి నేను పెద్ద దీని గురించి ఎక్స్టెన్సివ్గా చెప్పను, ఎందుకంటే చెప్పడానికి మళ్ళీ ఒక గంట పడుతుంది. జస్ట్ మీకు తెలిసినవేనమ్మా. అడ్రసింగ్ మోడ్స్ ఏముంటాయి, ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్, ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్, రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్, తర్వాత మెమరీ మ్యాప్ రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్, డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ అండ్ సర్క్యులర్ అడ్రసింగ్ మోడ్. ఇవన్నీ మీకు MPMCలో వచ్చేవే. ఒక్కసారి చూడండి వీటిని, అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను దీని గురించి నేను. ఓకే, సో ఈ డేటా మీకు ఇక్కడ ఇస్తున్నానండి, కొద్దిగా చూడండి ఒకసారి దీన్ని, రైట్. తర్వాత TMS320C54X అన్నది అకార్డింగ్ మన సిలబస్ లేదమ్మా. ఓకే, బట్ ఒకవేళ ఇస్తే ఇన్ కేస్ అని నేను మీకు మెటీరియల్లో చెప్పాను, అది మెటీరియల్ ఇచ్చాను. ఒకసారి బ్లాగ్ దగ్గర చూడండి చాలు, ఒకసారి
ఈ బ్లాక్ డయాగ్రామ్ చూడండి చాలు. ఓకే, ఈ బ్లాక్ డయాగ్రామ్ చూసి ఒకసారి దాని గుర్తు ప్రిపేర్ అవ్వండి చాలు. రైట్, అండ్ నేను ఈ టాపిక్ మీకు మొత్తం ఓవర్వ్యూ ఇస్తున్నానమ్మా. రైట్, సో అండ్ ఎక్విప్మెంట్స్ అని చెప్పుకున్నాం. బ్యారెల్ షిఫ్టర్స్, బ్యారెల్ షిఫ్టర్ ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. బ్యారెల్ షిఫ్టర్, రైట్. బ్యారెల్ షిఫ్టర్ ఏం చేస్తుంది అంటే ఇట్ ప్రీ ప్రాసెసెస్ ద డేటా బిఫోర్ ఎగ్జిక్యూషన్ ద ఇన్స్ట్రక్షన్ ని ఎగ్జిక్యూట్ చేసే కన్నా ముందే ఇది ఇట్ విల్ ప్రీ ప్రాసెస్ ద డేటాని ముందుగా అది ప్రీ ప్రాసెస్ చేస్తుంది అనమాట. చేసేసి టెంపరీ రిజిస్టర్స్ లో స్టోర్ చేస్తుంది. అండ్ దెన్ ఫైనల్ రిజల్ట్ వచ్చేటప్పటికి రెండు ఎక్విప్మెంట్ మన అవుట్పుట్లో వస్తుంది అనమాట. సో ఇందులో మనకి 40 బిట్ బ్యారెల్ షిఫ్టర్ ఉపయోగిస్తున్నామండి. ఓకేనా, 40 బిట్ బ్యారెల్ షిఫ్టర్ మనం ఉపయోగిస్తున్నామమ్మా. రైట్, ఇట్ కెన్ పెర్ఫార్మ్ అర్థమెటిక్ అండ్ లాజిక్ షిఫ్ట్స్ బై అప్ టు 31 బిట్స్ లెఫ్ట్. 31 బిట్స్ లెఫ్ట్ అయినా షిఫ్ట్ చేయొచ్చు, ఆర్ 16 బిట్స్ రైట్ అయినా సరే మనము షిఫ్ట్ చేయొచ్చు అనమాట. అప్ టు 31 బిట్స్, ఓకే, అప్ టు 31 బిట్స్ లెఫ్ట్ షిఫ్ట్ చేయొచ్చు, ఆర్ అప్ టు 16 బిట్స్ రైట్ షిఫ్ట్ చేయొచ్చు. 16 బిట్స్ రైట్ షిఫ్ట్ చేయొచ్చు. ఇది మొత్తం ఎక్కడ అంటే ఇది సింగిల్ ఇన్స్ట్రక్షన్ సైకిల్, ఒకే సైకిల్ చేయొచ్చు అమ్మా ఇది మొత్తం కూడా. ఓకే, సో షిఫ్టర్ ఇన్పుట్స్ కెన్ కమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ డేటా మెమరీ. ఓకే, ఇప్పుడు డేటా షిఫ్ట్ చేయాలంటే మనకి డేటా కావాలి కదా. సో ఇప్పుడు షిఫ్ట్ చేయాలి అంటే డేటా కావాలి. అది మన డేటా అన్నది ఇట్ కెన్ టేక్ డేటా ఫ్రమ్ డేటా మెమరీ, ఓకే, ఆర్ ఫ్రమ్ అక్యుములేటర్స్. ఓకే, దిస్ షిఫ్టర్ అవుట్పుట్స్ కెన్ బి సెంట్ టు ALU ఆర్ స్టోర్డ్ ఇన్ మెమరీ. గమనించండి, ఇందాక మనం చెప్పుకున్నాము అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు మ్యాక్, ఓకే, మల్టిప్లై అండ్ డెక్యుమెంట్ చేసుకుంటున్నప్పుడు కానీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ని టెంపరీ రిజిస్టర్ స్టోర్ చేస్తాము. స్టోర్ చేసి ఇన్స్ట్రక్షన్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఫైనల్ రిజల్ట్ ని ఇన్ ఏ గివెన్ మెమరీ లొకేషన్ లో స్టోర్ చేస్తాం అనమాట. అదే ఇక్కడ చెప్తున్నాడు. షిఫ్టర్ అవుట్పుట్స్ కెన్ బి సెంట్ టు ALU ఆర్ స్టోర్డ్ ఇన్ మెమరీ. రైట్, సో ఇక్కడ మనకి ఎలా జరుగుతుంది ఇది అంటే ఇదిగోండి, ఇది ఇస్ ద ఆపరేషన్. ఓకే, barrel shifter is also used for scaling operations such as pre-scaling the input data memory operand or accumulator before ALU operation. చెప్పే ఇందాక మీకు ప్రీ ప్రాసెసింగ్ చేస్తుంది డేటా అని చెప్పన్నాను కిందతో నేను. రైట్, సో ఇట్ కెన్ పెర్ఫార్మ్ లాజికల్ ఆర్ అర్థమెటిక్ షిఫ్ట్ ఆఫ్ ది accumulator, or it can normalize the accumulator, or it can post scale the accumulator before storing the accumulator value in data memory. ఓకే, ఇది ఈ పాయింట్స్ కొద్దిగా మీరు జాగ్రత్తగా రాసుకోవాలి. రైట్, సో ఈ బ్యారెల్ షిఫ్టింగ్ అన్నది ఇక్కడ మీరు చూపిస్తున్నాడు రా. సో ఏం లేదు, 40 బిట్ డేటా అన్నాడు కాబట్టి 40 బిట్ అనమాట. ఓకేనా, ఇక్కడ మనం చెప్పుకున్నాం ఇందాక 40 బిట్ డేటా కాబట్టి ఇక్కడ ఇట్ ఈస్ ద 40 బిట్ బ్యారెల్ షిఫ్టర్ మనం ఉపయోగిస్తున్నాం అనమాట. సో 40 బిట్ బ్యారెల్ షిఫ్టర్ ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇన్పుట్స్ AB, సో 40 బిట్ అనమాట. రైట్, తర్వాత ఇందులో చెప్పుకున్నామండి 16 బిట్. ఓకే, 16 బిట్ DB డేటా బస్. ఓకే, ఇందులో డేటా బస్ మనకి 16 బిట్ ఉంటుంది చెప్పుకున్నాం ఇందాక మనం. ఇది 16 బిట్ ప్రాసెసర్ చెప్పుకున్నాం మనం ఇందాక. సో 16 బిట్ ప్రాసెసర్ కాబట్టి 0 to 15 టోటల్ 16 బిట్, 0 to 15 టోటల్ 16 బిట్. ఓకేనండి, సో ఇలా మనకి 16 బిట్ డేటా బస్ మనం ఉపయోగిస్తున్నామమ్మా. ఓకేనా, ఇది డేటా బస్ 16 బిట్, అలాగే CB అంటే కంట్రోల్ బస్ అనమాట. ఓకేనమ్మా, CB అంటే కంట్రోల్ బస్ అనమాట. సో డేటా బస్ కంట్రోల్ బస్ 16 బిట్ అనమాట ఇది. సో మనం ఇది మల్టీప్లెక్సర్కి ఇస్తున్నాము. సో దట్ ఈ బ్యాలెన్స్ షిఫ్టర్ అన్నది 31 బిట్స్ లెఫ్ట్ షిఫ్ట్ అయినా చేస్తుంది, ఆర్ 16 బిట్స్ రైట్ షిఫ్ట్ అయినా చేస్తుంది. రైట్, అదే మనం చెప్పుకున్నామండి ఇక్కడ. ఓకే, ఇట్ కెన్ షిఫ్ట్ అప్ టు 31 బిట్స్ టు ద లెఫ్ట్ ఆర్ అప్ టు 16 బిట్స్ టు ద రైట్. ఓకే, 32 బిట్స్ లెఫ్ట్ కానీ
16 బిట్స్ రైట్ కానీ షిఫ్ట్ చేస్తున్నాయి సింగిల్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఏ సింగిల్ ఇన్స్ట్రక్షన్. దానిని ఏఎల్యులో కానీ ఆర్ మెమరీ లొకేషన్స్లో కానీ స్టోర్ చేస్తుంది. ఓకేనండి. సో కొన్ని ఆక్సిలరీ పాయింట్స్ కొన్ని ఇచ్చానమ్మా, ఒకసారి వీటిని చూడండి. రైట్. సో దిస్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్.